నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. ప్రజా ఉద్యమాలకు ఊతమిచ్చే టీవీ, రేడియో జానపద యువ గాయకులు, ప్రజానాయకుడు, హుస్నాబాద్కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గడిపే మల్లేష్ను ఉద్యమ గాన కోకిల పురస్కారం ఇచ్చేందుకు ఎంపిక చేసినట్లు ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షులు మేకల చంద్రశేఖర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ఉద్యమ పోరాటాలకు ఆయుపట్టు అయిన ఉత్తర తెలంగాణ ప్రాంతంలో సహజ వనరులైన ఇసుక, గుట్టలు, చెట్లు, గ్రానైట్, బొగ్గు, నీళ్లు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఈ ప్రాంత ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ సంపదను ఇతర ప్రాంతాలకు తరలించడం అన్యాయమని, ఉత్తర తెలంగాణ ప్రాంత వనరుల పరిరక్షణ కొరకు తమ సంస్థ ఏర్పాటు చేశామని మేకల చంద్రశేఖర్ యాదవ్ అన్నారు. ఈ నెల 12వ తేదీ శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్లో ఆవిర్భావ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకులకు గానకోకిల పురస్కారం, ఘన సన్మానం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. హుస్నాబాద్ ప్రాంతం నుండి ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, డిడి యాదగిరి ఛానల్, గతంలో అనేక ఆడియో క్యాసెట్లు, నేడు యూట్యూబ్లో జానపద గీతాలు పాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజా ఉద్యమ నాయకుడు, గాయకుడిగా పనిచేసిన గడిపే మల్లేష్ను అందుకే ఈ పురస్కారానికి ఎంపిక చేశామని తెలిపారు. కాగా తనను పురస్కారానికి ఎంపిక చేసిన మేకల చంద్రశేఖర్ యాదవ్కు ప్రధాన కార్యదర్శి ముక్కెర సంపత్ కుమార్లకు, గడిపే మల్లేష్తో పాటు హుస్నాబాద్ ప్రాంత కళాకారులు పరుకోలు కళాచందర్, నన్నె అజయ్ కుమార్, పిట్టల తిరుపతి, డాక్టర్ తైదాల అంజయ్య, గడిపే రవీందర్, కె శంకర్, పార్నంది రవీందర్, సింగం రమేష్, కాత ఎలీషా, జాల ఆగయ్య, నారోజు చంద్రమౌళి, కెఎస్ చారి, మోరె బాలమురారి, వర్ష, గొల్లపల్లి వినోద్, భువనగిరి శ్రీకాంత్, గద్ద సంపత్, మంద రవీందర్లు కృతజ్ఞతలు తెలిపారు.